ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమ. ప్రతి వాళ్ళు కూడాను ఒక్కొక్క వారం ఒక్కొక్క పని చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆలోచన చేస్తుంటారు. వారాల వెనకాల తగిన పరమార్థం బాగా అర్థం చేసుకోవాలి మనం. ఆ ఒక్కొక్క వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అద్వితీయమైనటువంటి అదృష్టాన్ని మనకు ప్రసాదిస్తుంది. ఆదివారం సూర్య భగవానికి సంబంధించింది. సూర్య భగవానికి సంబంధించిన ఈ వారం ఏం చేయాలండి? తప్పనిసరిగా తెల్లవారుజామున లేచి స్నానం చేసి చక్కగా విభూధారణ చేసుకొని గంధం బొట్టు పెట్టుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని సూర్యుడికి ఎదురుగా నిలబడి ఆ యొక్క సూర్య భగవానుడే ప్రత్యక్ష సాక్షిభూత దైవంగా భావిస్తూ ఓం సవిత్రే నమః, ఓం గృహిణి సూర్యాదిత్యోం అంటూ ఆదిత్య భగవానికి మనం అర్ఘ్యప్రదానం చేయాలి. ఇలా ఎవరైతే 3 సార్లు అర్ఘ్యప్రదానం చేస్తారో ఆరోగ్యం భాస్కరాది చేత్, వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఆ యొక్క మార్తాండు సూర్య భగవానుడు మనకు ప్రసాదిస్తాడు సుమా అంటుంది శాస్త్రం. కాబట్టి ఆదివారం నాడు ఇది తప్పనిసరిగా పాటించాలి. ఇంట్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడాను ఆదివారం సద్వినియోగం చేసుకోవడానికి ఆదిత్య హృదయ పారాయణ చేయటం చాలా మంచిది. ఆడవాళ్ళు లేక మగవాళ్ళు పిల్లలు కూడాను ఆదిత్య హృదయ పారాయణ చేయాలి. ఆదివారం నాడు సెలవు రోజు కాబట్టి సూర్య నమస్కారాలు అనేటువంటివి కనుక సూర్య నమస్కారాలు కనుక నేర్చుకుంటే చాలా మంచిది. పిల్లలు ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేస్తే చాలండి, 100 ఏళ్ళు ఖచ్చితంగా బతుకుతారు ఎవరైనా సరే. సూర్య నమస్కారాల్లో అంత దివ్యవంతమైన యోగాధ్యయనం ఉంది. ఆ సూర్య నమస్కారాలు మించిన గొప్ప ఔషధీయుక్త తత్వమైనటువంటి ఎక్సర్సైజ్ ఇంకోటి లేదనమాట. అందుచేత పిల్లలందరూ కూడా ఆదివారం నాడు సెలవు దినాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఆదివారం నాడు ఎవరు కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ మాంసభక్షణ, చికెను, బిర్యానీలు ఇట్లాంటివి తినకూడదు. అలా తిన్నట్లయితే అనారోగ్యం తప్పనిసరిగా వచ్చుగాక అని సాక్షాత్తు ఎవరు? సూర్య భగవానుడే శపించాడు. అందుచేత మనం ఆదివారం నాడు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడాను మాంసభక్షణ అనేది చేయకూడదు. మాంసభక్షణ కనుక చేసినట్లయితే చాలా విపత్కరమైన పరిస్థితులు వస్తాయి అని చెప్పేసి ఆదిత్య హృదయం మొట్టమొదటి శ్లోకంలోనే చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని పాటించి అందరూ కూడాను ఆయుష్, ఆరోగ్య, ఐశ్వర్యాలతో తొలతూగుతూ జీవితాన్ని ధన్యం చేసుకుంటారే కదూ. ఆదివారం నాడు సర్వే జన సుఖినో భవంతు.